మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి లాభంలో కేతు యొక్క సంచారం, చాలా వరకు లాభంలో కేతు బాగానే యోగిస్తారు. సో మీ వరకు మీకు ఇబ్బంది కలగకుండా, ఎదుటోడికి ఇబ్బంది కలిగించిన మీ వరకు మీకు ఇబ్బంది కలగకుండా పరిస్థితుల నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి కేతు బాగా యోగిస్తారు జనరల్గా. అదేవిధంగా ఇక్కడ నవమస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఇది చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గురూస్. సో అలాంటి స్థానంలోనే గురు భగవానుడు ట్రాన్సిట్లో ఉండడం డెఫినెట్గా మీకు లైఫ్లో ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లోనూ, హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే విషయాల్లోనూ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ జూపిటర్ మీకు ఇలా ఒక హ్యాండ్ తప్పకుండా మీకు అందించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, ఒక చిన్న తాడుని మీకు ఇచ్చి. అదేవిధంగా ఇక్కడ షష్టమంలో చూస్తే కుజ శని బుధులు ఇక్కడ మొత్తంగా 3 గ్రహాలు షష్టమ స్థానంలో ఉన్నాయి. రుణ రోగ శత్రుస్థానంలో శని లాంటి ఒక మొండి ప్లానెట్ చాలా మంచిది. కుజుడు మార్చిస్తే ఫైటర్ ప్లానెట్ ఆయన ఉండటం మంచిది. పైగా బుధుడు బుద్ధికారకుడు, ఆయన కూడా 6th హౌస్లో యోగిస్తాడు. 3 గ్రహాలు కూడా 6th హౌస్లో యోగించేవి. సో ఇక్కడ లాట్ ఆఫ్ కన్ఫ్లిక్ట్స్ని, కొన్ని హెల్త్ పరమైన మ్యాటర్స్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ వాటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ శని కూడా 6th హౌస్లో మనకి మీ శత్రువులను చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసేస్తాడు. కుజుడు వాళ్ళ మీద ఫైట్ చేసి విజయం పొందే విధంగా చేస్తాడు. బుధుడు బుద్ధి బలాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఈ కుజుడికి బుధుడికి అలాగే వీటికి ఉన్న శత్రుత్వం వల్ల కొంచెం హెవీ నెక్ టు నెక్ అండ్ స్ట్రెస్ఫుల్ డైలీ రొటీన్ అనేది మీకు ఉండే ఆస్కారాలు. సో వీటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కోర్టు కేసెస్ కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లిటిగేషన్స్ విషయాల్లో కావచ్చు. సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెస్ని భరిస్తా కొంచెం వీటి నుంచి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ మిక్స్డ్ ఆఫ్ దిస్ ప్లానెట్స్ 6th హౌస్లో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కొన్ని సందర్భాల్లో హెల్త్ మ్యాటర్స్లో కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6th హౌస్లో ఉన్న అన్ని గ్రహాలు వేయిస్తానని వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్సెస్ త్రూ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, సో ఏదైనా సరే మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పెట్టుకునే ఎక్స్పెన్సెస్ కానీ, సో డైలీ రొటీన్ ఎంత షెడ్యూల్ ఎంత నెక్ టు నెక్ ఉండటం వల్ల కొంచెం
ప్రాపర్ రొటీన్ లేకపోవడం వల్ల కొంచెం స్లీప్ కూడా అన్సర్టినిటీగా ఉండటం అనేది మనం గమనించవచ్చు. సో ఈ రాశికి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం జనరల్గా, అలాగే రాశి అధిపతి శని కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో చాలా ఏళ్ళ కాలం తర్వాత ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని విషయాల్లో మీకు కొన్ని కన్ఫ్లిక్ట్స్ రావటం, మదర్ హెల్త్ పరంగానో సంతానపరమైన విషయాల్లోనూ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్స్కి సంబంధించో ఇలాంటివి కొన్ని మీరు ఫేస్ చేస్తూ వాటిలన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ రావటం. ఇక సోమ మంగళవారాలు చూస్తే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది, పంచమంలో రాహు ఉంటాం. మళ్ళీ ఆ రాశి అధిపతి ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి సంతానం గురించి చూసే వాళ్ళకి అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం స్ట్రకింగ్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. బట్ వీటిలన్నింటిని కూడా ఫేస్ చేసి ఓవర్కమ్ అవుతూ ఉంటారు జనరల్గా. బుధ గురువారాల్లో ఇందాక నేను చెప్పినట్టు హెల్త్ మ్యాటర్స్లో కానీ జనరల్ రొటీన్ వర్క్లో కానీ కొంచెం అన్సర్టినిటీ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ ఆల్రెడీ రవి ఉన్నారు, ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో ఇది కొద్ది గొప్ప కొంతవరకు మీ బాస్ మీకు డైరెక్ట్ అయిపోతారు, బాస్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. రాశ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు కూడా అంత యోగించే గ్రహం ఏం కాదు. కొన్నిసార్లు సో బిజినెస్లో మనం మామూలుగా సాదాసీదాగా వెళ్ళిపోదాం, బ్యాలెన్స్కి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. సో మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో మాత్రం ఇక్కడున్న శుక్ర రవిల యొక్క కంజంక్షన్ అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్గా మనకి ఏంటంటే అనుకున్న రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు మొత్తానికి ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న రాహు మాత్రమే కొంచెం మనకి ఏదైనా సరే ఫలితాన్ని తగ్గించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ రాహు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కంటిన్యూస్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే థింకింగ్ చేసే వాళ్ళకి, ప్రతినిత్యం కొత్తతనాన్ని ఆలోచించే వాళ్ళకి చాలా వరకు ఈ రాశి వాళ్ళకి బాగా పాజిటివ్ రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ రాహు యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చాలా బాగా యోగిస్తూ ఉంటుంది ఈ యొక్క ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఏది మెయిన్గా క్రియేటివ్ థింకింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. బట్ రాహు ఇంకా బాగా యోగిస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అర్ధకాయం మహావీరం, రాహుకి నవగ్రశాంతి, రాహు నవగ్రశాంతి మాత్రం నిత్యం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.